హాయ్ నేస్తాలు, వెల్కమ్ బ్యాక్ టు మదర్ అండ్ సన్ క్రియేషన్. ఇదిగోండి మా అమ్మ అయితే గోంగూర అయితే కోస్తుంది. ఇదంతా కోసేసింది ఆల్రెడీ. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మేము ఆల్రెడీ యాపిల్ని కోసుకున్నాము, తిన్నాము కూడా, చాలా బాగుంది. ఓకే, మరి ఇదిగోండి పపాయాస్ కూడా చూపిస్తాము. అదే పపాయాస్ కూడా పండాయి, వాటిని కూడా కోస్తున్నాము. ఇదిగోండి, ఇది పెద్ద పపాయ ట్రీ కదా, దీనికి చాలా పపాయాస్ వచ్చేసాయి ఆల్రెడీ. మీకు లాస్ట్ వీడియోలో పెట్టాను, ఒకవేళ చూడకపోతే ప్లీజ్ చూడండి ఛానల్లోకి వెళ్ళేసి. ఇదిగోండి ఇట్లా పండాయి కదా, వీటిని కోసేసి న్యూస్ పేపర్లో చుట్టేసి పెడతాము అట్లా. మరి ఇదిగోండి అక్కడ కూడా ఇంకా పపాయ ఉంది, పపాయ ట్రీ. దీనికి కూడా చాలా పపాయాస్ ఉన్నాయి. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ వీటి గురించి బాగా చెప్పాను. చూడండి చిన్న పండే ఎంత ఎల్లోగా అయిపోయిందో, చాలా బాగుంటుందన్నమాట. ఇదిగోండి ఇది కొంచెం ఎల్లోగా అయింది కదా, దీన్ని కోసి ఇంటికి తీసుకెళ్ళి పండ పెడతామన్నమాట. ఇదిగోండి ఇద్దామా, ఇది కూడా పండింది, కానీ ఇది చిన్నది కాబట్టి కొయ్యట్లేదు. ఇది కోసేదా, పండినవి కోసే. ఇదిగోండి ఇది కూడా పండింది, మీకు కనపడట్లేదు అనుకుంటాను. కనిపిస్తుంది లెక్క. దీనికి ట్రిక్ ఉంటుంది అనమాట, ఇట్లా కోసేయాలి. ఇదిగోండి ఈ చెట్టుకైతే బాగా పండినవన్నీ వచ్చాయి, ఇది లైట్గా మాత్రమే పండింది. సో వీటిలో అయితే కొయ్యట్లేదు. చూడండి ఇంత చిన్న పండుకి, ఇంత చిన్న చెట్టుకి కూడా ఇంత బాగానే కాయలు. కొయ్యది చిన్నది పండింతాకి. ఇదిగో అబ్బో, చూడండి ఇది కూడా పండింది. చిన్న చెట్టు అనమాట. నాకైతే బాగా జలుబు చేసింది, అందుకనే వీటిని తుంచుకొని అయితే తింటున్నాను నేను. ఇదిగోండి దీన్ని తినడం వల్ల జలుబు పోతుంది, ఫీవర్ పోతుంది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని తినడం వల్ల చాలా ఔషధ గుణాలు కూడా బాడీకి వస్తాయి. ఓకే మరి బాయ్. బాగా వస్తా బాయ్.